ఆయన అన్ని అందరికి దండాలు, మీడియా మిత్రులకు, జనాలందరికి కూడా. నిన్న గద్దర్ అవార్డ్స్ చూస్తుంటే ముఖ్యమంత్రి మాటలు వింటుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇండ్లు కూలగొట్టిండు అంటే ఇండ్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటేనట, ఒకడు పోయి ఆడ సుట్టబీడి అంటించుకొని ఆ వేడి కాసుకున్నాడట. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు అట్నే అనిపించింది. ఒక దిక్కు ఆడ ఇండ్లు కూలగొట్టి ఒక యుద్ధ వాతావరణం లెక్క తయారు చేసి ఆయన వచ్చి ఇక్కడ వేదిక మీద కూర్చొని ఏం పాటలు, అబ్బని తీయని దెబ్బ ఆట. అరే ఏం మంచిరా అయ్యా నువ్వు, అసలు మనిషివా నువ్వు? నీ పక్కకు ఉప ముఖ్యమంత్రి అదే జిల్లాకు బట్టి విక్రమార్క, సిగ్గెట్ల లేదు మీకు? అది కూడా ఎవరి బొమ్మ పెట్టి గద్దరన్న చెంప వలగొడుతున్నాయి కావచ్చు, మిమ్మల్ని కట్టె తీసి వెనక బట్టి పొట్టు కొడుతున్నాయి కావచ్చు మీ ఇద్దరిని. నా పేరు మీద నారా మీరు ఇటువంటి మీటింగ్లు పెట్టి ఇటువంటి పాటలు పెట్టి ఒక దిక్కు అక్కడ మీరు బతుకున్న మనుషులను శవాలుగా చేసి పెట్టి నా పేరు మీద 11 కోట్లు పెట్టి గీ పాటలారా మీరు చేసేది దుర్మార్గులారా, లంగలారా, దొంగలారా అని పట్టుకొని కోరుతుండే కావచ్చు. సిగ్గుండాలి మీకు. అంటావానా? వంగతోట మలుపట. అరే మీరు పురుగుల పడి సస్తారా అయ్యా, మీరు చెప్తున్నా. నేను ఇట్లా మాట్లాడలే కానీ మాట్లాడాల్సి వస్తున్నది. మిమ్మల్ని అట్లా చూసిన తర్వాత తీసేరా గద్దర్ అవార్డులు. ఇచ్చినాడు నేను కూడా వేదిక మీద ఉండి నీకు చేతులు చేయి కలిపినా కానీ ఇవాళ రిపెంట్ అవుతున్నా. అసలు మీ ఈ దుర్మార్గుల చేతులలోనే గద్దర్ అన్న అసలు అవార్డులే ఇవ్వద్దు. అసలు ఇజ్జత్ తీసి పడేశారు. నా కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నాకు బాగా దగ్గర కానీ నాయనా మీరు ఇటువంటి వాటితో మీరు ఐడెంటిఫై కాకండి. పక్కకు పోయి కూర్చొని చేతులు కలిపి నాకు వస్తాయి ఇక ఫోన్లు, నాకు స్టార్ట్ అవుతాయి. నేను కూడా గద్దర్ ఫౌండేషన్ మెంబర్నే కాబట్టి. కానీ ఇన్సల్ట్ అనిపిస్తుంది. గద్దర్ అన్న వ్యక్తిత్వం ఏంది, గద్దర్ అన్న జీవితం మొత్తం చేసిందేంటి, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నదేంటి? గద్దర్ అన్న బరాబర్ వాడుతుండే కావచ్చు. అది తెలియంగానే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారని తెలియంగానే నేను మెదక్ కోర్టులో నా కేసు ఉండే ఆ పోతనే కార్లే కూర్చుండి 2 ముక్కలు పోత ఊరో రేవంతు, పోత ఊరో రేవంతు, పేదొల్ల ఉసురు నలిగి పోత ఊరో రేవంతు, మా బిడ్డల ఉసురు నలిగి పసిగుడ్డుల ఉసురు నలిగి పోత ఊరో రేవంతు, పేదొల్ల ఉసురు నలిగి పోత ఊరో రేవంతు, వెలుగు మట్ల ఉసురు నలిగి పోత ఊరో రేవంతు. బరాబర్ పోతావు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు చేసింది మామూలు పని కాదు. నీ అయ్యా జాగీర్ కాదు, నీ మంత్రులు అయ్యల జాగీర్ కాదు. ఆ భూమి భూదాన్ భూమి. పేదోళ్ళ గురించి ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకున్న ఆస్తిలో ప్రజలకు పంచుమని ఇచ్చినటువంటి భూమిలో 100 గజాలు ఆ పేదోళ్లకు నీడలేక రోటీ కప్డా ఔర్ మకాన్ ఒక ఛత్ ఇచ్చేటువంటి ఆలోచనతోని పెద్ద మనిషి 80,000 కిలోమీటర్ల పైన 12 సంవత్సరాలు తిరిగి సాధించినటువంటి భూమిని దుర్మార్గులు మీరొచ్చి భూమి జాగా పిరమైందని చెప్పి కాజేసం చూసినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గారు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బ్రోకరిజం ఎంత తారాస్థాయికి పోతుంది అనేది నిర్ధారణ చేసి చూపించేసిండు క్లియర్ గా. ఆడ ఇంకొక మాట మాట్లాడతారు ఆయన మొన్న, ఏంది మీరు రాండ్రి బయట దేశంకి అందరు రాండ్రి, ఫ్యూచర్ సిటీలా మీకు మీ ఆస్తులకు ప్రాఫిట్లు ఎట్లా రావాలో నేను చూస్తా, నా బాధ్యత అని. అరే నాయనా నువ్వు ఏం మనుషులు అయ్యా మీరు. అది కొద్దికేమో అక్కడ పేదోళ్ళ గుడిసెలు గులగొట్టి ఇక్కడ లంబాడలో భూములు తీసుకుంటా. ఏ ఊరు మనం పోయింది సినా కుర్మిద తాండాల పట్టా భూములు మీరే వచ్చి కూర్చొని మీరే చెప్పి మీరే పాదయాత్రలు చేసి దగ్గర తీసుకొని ఓరు అలుముకొని ఆ ఫోటోలు తీసి జనాలకు పేదోళ్ళ నాయకుడు అని చెప్పి పోస్టర్లు పెట్టించి ఊరూర తిప్పితే మా ఊళ్ళందరూ నమ్మి నీకు ఓట్లేసిరు కదా. వాళ్ళ భూములు వాళ్ళ పట్టా భూముల కాడికెళ్ళి వేసుకపోతున్నాట. ఈ పెద్ద మనుషులు పెట్టిన భూములు కాకుండా మీరు తెలంగాణలో ప్రతి ఇంట్లో మీరు అనుకుంటున్నారేమో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతున్నది, వెలుగుమట్ల చర్చ జరుగుతున్నది. ఆడబిడ్డను కాల్తో నన్నినోన్ని కాపాడినటువంటి నువ్వు నీ సుట్టపోల్లో కాపాడుతాను చేసినటువంటి ప్రయత్నము ప్రతి ఇంట్లో చర్చ జరుగుతున్నది. 2 నెలలు తిరిగని చంటి పాపను, కళ్ళు కూడా చక్కగా తిరగని చంటి పాపను తన్నిన వాళ్ళ మీద కేసులు పెట్టలే కదా. నీ పాపం పండుతున్నది, నీ ప్రభుత్వం పాపం పండుతున్నది, రాజకీయ వ్యవస్థ పాపం ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా పండుతున్నది. కొంతమంది ఆడపోయి కూర్చొని మాట్లాడి చెప్పినోళ్ళు మా అయ్య వస్తే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పినోళ్ళు మేము చెప్పినాం అదే రోజు
మీకు నిజంగా కనుక మీ పార్టీలకు చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే మీ ఎమ్మెల్యేలంతా వచ్చి బజార్లో కూర్చోండి, మీ నియోజకవర్గంలో బజార్లో కూర్చోండి, వాళ్లకు ఇండ్లు వచ్చేదాకా మేము బజార్లోనే ఉంటామని చెప్పండి మీ ఎమ్మెల్యేలతో అని చెప్పి బహిరంగంగా ఆడ చెప్పొచ్చినాం. మేము అన్ని పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉట్టి వచ్చి రిప్రజెంటేషన్స్ కు మేము స్పీకర్ దగ్గర వచ్చి చెప్పినాము, నేను వాళ్ళ షోలో చెప్పినాము, వీళ్ళకి టెలిఫోన్లు చేసినాము, వాళ్ళకు మెమరాండంలు ఇచ్చినాం. ఇవి కాదు, అది బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, సిపిఐ వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కానీ, అసెంబ్లీ అవుతుంది కదా వెలుగుమట్లో ఇప్పుడు బజార్లో ఇయ్యాల మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నంత సేపట్ల మా అన్న చెప్పింది ఇంతకు ముందు, ఆడ అప్లికేషన్లు ఇస్తుంటే వేల మంది ఉన్నారు అక్కడ, వేల మంది. ఒక్కసారి జూమ్ చేసి చూపిండి, జనాలకు చూడాలి, జనాలు చూడాలి, ఒక్కసారి చూడరు. ఇది వేల మంది కలెక్టర్ ఆఫీస్ ముంగడ నిలబడ్డారు. ఇల్లు రాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముంగడ వేల మంది నిలబడ్డారు. మీకు కూడా ఈ వీడియోస్ పంపిస్తాము, జనాలు చూడరు ఎంతమంది ఉన్నారో. 311 మందికి ఇయ్యంగానే మామ అనిపించుకోని యువని ఖాతాల వాడు మేము వస్తున్నాయి. అరే నైనా 12 ఏళ్ల నుంచి ఆడ కరెంటు లేక, నీళ్లు లేక, ఈ సంఘాలలో ఓపీటీఆర్ఎస్ ఉండి కావచ్చు, పేదోళ్ళ సంఘాలలో అందరు కొట్లాడుతున్నాయి. అన్ని ఒక పక్కకు వాడేసి ఇక బొట్లు పెట్టుకున్నాడు, డప్పులు కొట్టుకున్నాడు, ఇవే శురువైనాయి. ఇళ్లకు రాగానే గుమ్మడికాయలు కొట్టుడు, మంగళారతులు తిప్పుడు. ఈ ఎక్కడ తమాషారా అయ్యా ఇది? ఏంది ఏడున్న మీదంతా జనం అంతా చూస్తున్నారు, మిమ్మల్ని మీ డ్రామాలన్నీ చూస్తున్నారు. జనం ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇడుంటే జైళ్ళలో మగ్గుతున్నారు. పోయి ఆ ఇష్యూ గురించి కొట్లాడేవాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు. 62 ఎకరాల 7 గుంటలు అది భూదాన్ భూమి. వీళ్ళందరూ 1895 మందికి ప్రొసీడింగ్లతో సహా పంచిరన్ని. అవన్నీ కావాలి కదా, ఏమిటికేం లేదు. మొత్తం ఆ గవర్నమెంట్ రాగానే వాళ్ళు ములాఖాత్ అయ్యారు. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ములాఖాత్ అయ్యారు. అసలు సమస్యలే లేదు అన్నట్టుగా మామూలుగా అసెంబ్లీకి పోతున్నారు. మంచిగా అసెంబ్లీలో ఎవరి దాడు మాట్లాడుకుంటారు, ఎవరి పనాడు చేసుకుంటారు, ఎవరి ఇళ్లలో పోతున్నారు, దావతులు చేసుకుంటారు, అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ళు పెళ్లి దావత్, అది ఒక కథ నడుస్తుంది. ఇవాళ వాళ్ళ దగ్గరికి ఇల్లు పోతున్నారు. ఇదంతా ఒక తమాషా, ఒక రాజకీయ డ్రామా చేసి అసలు సమస్యను పక్కదారిన పట్టించి, అసలు ఈ భూమి ఏంది, భూమి ఎంతమంది అర్హులు, ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎవరి భూమి ఇది, ఇల్లు గులగొట్టుడు. ఇప్పుడు 311 మందికి ఇచ్చింది కదా మీరు. అసలు 311 మందికి మీరు ఇచ్చిర్రంటేనే వాళ్ళకు కానూన్ ప్రకారంగా ఉన్నట్టే కదా. మరి ఎవడు కొట్టమని నిన్ను ఎట్లా ఉలగొట్టినావు? నువ్వు నోటీసులు ఇచ్చినావా? మాకు చెప్పిండ్రు నోటీసు కనుక ఇచ్చినామని అనేది ఉంటే అక్కడనే కలెక్టర్ ఆఫీస్ కారనే ఉడేసుకొని చస్తాం, లేకపోతే ఆ బంగ్లాల మీదకి వెళ్ళి దునికి చచ్చిపోతామని చెప్పిర్రు. ఇంత ఘోరంగా బహిరంగంగా భూమి దోపిడి, ఈ తెలంగాణ నేలను త్యాగాలతో తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. ఈ రాజకీయ వ్యవస్థ ఉన్నోళ్ళందరూ ఎవరు? పొంగులేడి తెలంగాణ అన్నోడు కాదు, తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ అన్నోడు కాదు, బట్టి విక్రమార్క తెలంగాణ అన్నోడు కాదు, రేవంత్ రెడ్డి తెలంగాణ అన్నోడు కాదు. వీళ్ళ బాస్ వీళ్ళందరూ ఇటువంటి చెత్త నా కొడుకులను తీసుకొచ్చి మనం అధికారంలోకి కూర్చోబెడితే మనకి ఇదే శాస్త్ర అవుతుంది. జనానికి కూడా 500కు 1000కి బాటిళ్లకు, మటన్ ముక్కలకు, చికెన్ ముక్కలకు, నా కులపోడు, నా మతపోడు, నా ఇంటి పక్కోడు ఇట్లా ఓట్లేస్తే ఇటువంటి నాయకత్వమే వస్తుంది. ఇది అనుభవించాలి. అందుకే ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇవాళ గడియారం ఇయ్యంగానే ఇళ్ళ గడియారం పెట్టిరు. మేము పోతే మా సీను మేము రాదు, మేము పోతే ఏ ఆరమైనా కానీ సీనన్న గడియారం కనబట్టే సీనన్న వాళ్ళు నలగబెట్టి వచ్చిన వాళ్ళు బొమ్మ నలగబెట్టి వచ్చిన. ఎందుకంటే జిందా నలగబెట్టింది వాళ్ళు లేడు కదా. కానీ అది మన పంతా కాదు. కానీ రాజకీయంగా మాత్రం అటువంటి వాళ్ళను తగలబెట్టాలి. రాజకీయంగా వాళ్ళకి మళ్ళొక్కసారి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నది. నాకైతే నమ్మకం లేదు వాళ్ళు ఉన్నట్టు ఇస్తారని చెప్పని నేనైతే అనుకుంటలేను. మళ్ళీ ఇంకోటి ఏంది, ఎంత బాగా వీళ్ళే దొంగలు, ఉల్టా చోరు కోతువాళ్ళు అన్నట్టు వీళ్ళే దొంగతనం చేసిర్రు, వీళ్ళే భూమి మింగిర్రు. వాళ్ళకే భూమి కావాలని 30 ఎకరాలు వాళ్ళకే తీసుకున్నారు. తీసుకున్నాక మళ్ళా ప్రజల గురించి నిజాయితీ ఓట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద పొద్దున్నేస్తే వీళ్ళు లంగల్ దొంగలని అరే అమాయకులను తీసుకుపోయి లోపల పడేస్తారు. ఇంత ఘోరం అంటే పసిపాపలు రోడ్ల మీద ఉండి దోమలు గుట్ట. మావాడు ఊకే ముఖ్యమంత్రి చెప్తాడు, నా ఇంటికి రాత్రి 12 గంటలకు పోలీసు వాళ్ళని పంపించిండ్రు, 1 ఇంటికి పోలీసు వాళ్ళని పంపించిండ్రు, నా బిడ్డ పెళ్లికున్నాగా నన్ను లోపల పడేసారు. సక్కదనమైన పని చేసినావనా? 12 కాకపోతే 1 ఇంటికి వస్తారు, ఒక రాత్రి 2 ఇంటికి వస్తారు. అరే దుర్మార్గులు, నువ్వు ఇల్లు లేకుండా చేసి బజార్ పారు చేసి రోడ్ల మీద 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నెలలు నిండా పాపలకు దోమలు గుట్టంగా ఆ వీడియోలన్నీ జనం కూడా చూసారు కదా. నిన్నేమనాలా? మరి వాళ్ళకి ఎంత కసి ఉండాలి? అనొద్దు, చెప్పొద్దు. కానీ అందుకే ఒకరు తలకాయ తిరిగిన ఉంటే నేను కథమే పట్టియాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే నీకు అంత కోపం వచ్చినప్పుడు మరి ఆ జనాన్ని రోడ్డు మీద పడేసినావు కదా. వాళ్ళ తప్పేం లేదు, నువ్వేమో తప్పుడు పని నువ్వు చేసినావు, వాళ్ళు అట్లేం చేయలే.
వాళ్ళు నిజాయితీగా పేదరికంలో ఉండి వాళ్ళకు వచ్చిన భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా. ఇలా పైసలన్నీ వాళ్ళు అప్పులు అడుగుతున్నారట. ఎవరు ఇస్తారు అప్పులు? వాళ్ళ అప్పులు ఎవరు తెరవాలి? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలా? ఒక్కొక్కరు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు అప్పులు తీసుకొచ్చారు. ఒక్కరికి కూడా మీరు చూడుర్రి పోయి, ఇప్పుడు కూడా మీరు చూడుర్రి, ఒక్కరి మెడలో కూడా పుస్తల తాళ్ళు లేవు, వాళ్ళకు బంగారు పుస్తల తాళ్ళు లేవు. ప్రతి ఒక్కరు ఆ ఇండ్ల మీద, ఆ ఇటుకలకు, ఆ సిమెంట్కో, ఆ రాయికో, ఆ పునాదుల మీదనో వాళ్ళ పుస్తలు కనబడతాయి. వాళ్ళ పుస్తలు అమ్మిన పుస్తలు, గిరివి పెట్టే పుస్తలు కనబడతాయి అక్కడ. ఇది వాస్తవం. అందుకే కడుపు గాలి ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తుంది, రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వస్తున్నది. కడుపు గాలి మాట్లాడుతున్నావు ఇవన్నీ. ఇంత దుర్మార్గమా? రాజ్యం నడుపుతురా మీరేంది? అయ్యా జాగిరి నడుపుతురా ఏంది? జనానికి కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ. జనానికి అర్థం కావాలి. మొత్తుకుంటున్నాం. అరే దీస్తోళ్ళు పోతే కూడా లోపడిస్తారు, కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెడతారు? ఎంతమందిని చంపుతారు? ఎంతమంది చావాలి తెలంగాణలో? ఈ ప్రాంత అస్తిత్వం గురించి సాయుధ పోరాటంలో చచ్చిపోయారు, అన్నలలో పోయి చచ్చిపోయారు, తెలంగాణ విముక్తి కోసం చచ్చిపోయారు. ఇప్పటి కూడా చచ్చినందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళం బొచ్చడి మంది ఉన్నాం. బరాబర్ మీ అసొంటి రాజకీయ వ్యవస్థను ఎండగడతాం. అన్ని రాజకీయ పార్టీలు అలా ఆడ బయటకు వచ్చి కూర్చొని, ఆ వినోబా భావే ఆయన ఎవరు గాంధీ శిష్యుడు, ఆ విగ్రహం తాడుండి ఈ అసెంబ్లీలోకి మేము రాం, లేకపోతే ఆ ముంగటున్నటువంటి గన్ పార్క్ దగ్గర వచ్చి అమరుల సాక్షిగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము అసెంబ్లీలో పోమని చెప్పి ఒక్క రాజకీయ పార్టీ అంటలేడే. బీఆర్ఎస్ వాడు అంటలేడు, బీజేపీ వాడు అంటలేడు. బయటికి రాగానే మళ్ళా మేము పోయినందుకే వచ్చినాయి కానీ ఓడి చెప్తాడు, మా అయ్యి వచ్చినాక ఓరు అంటారు. ఇవన్నీ ఏంటి తమాష? ఏంటిది? అంతా అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కట్టుగా పంచుకుంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నోడు ఆయన వచ్చి ఆడ దాడి చేసి తీసుకుందామంటే తిరగబడ్డారు. వీళ్ళకు టైం వేయకుండా పుస్తకాల కాడికెళ్ళి చదువు, నీకు కాలి బిడ్డకు, నీ బిడ్డ పెళ్లికి రాలియలేనే నీకు ఇంత రోషం వస్తే ఆడ పాపం పైసా కూడబెట్టుకొని తిన్నరో లేదో వాళ్ళు ఫీజులు కట్టుకొని చదువులు చదివిస్తే పరీక్షల టైంలల్లా వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకునేటువంటి టైం లేకుండా చేసి పుస్తకాలు వాళ్ళకి కనబడ్డాయి. మేము పోయి ఇట్లా జరుపుతుంటానికి ఒకటి 6వ తరగతి పుస్తకం, ఒకటి 9వ తరగతి, ఒకటి ఇంటర్మీడియట్ పుస్తకాలు కనబడ్డాయి. మరి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? జనం కూడా ఆలోచించాలి. వీళ్ళు ఎంత ఘోరమైన అనుకుంటారు కావచ్చు, 700 ఇండ్లే కదా అని చెప్పి అనుకుంటారు కావచ్చు, 1000 మంది ఇండ్లే కావచ్చు. ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా అది సమాజం దాని మీద స్పందించాలి. ఒక్క విషయం కాదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ నువ్వు ఏది పోడు భూములు అదే మళ్ళా రైకల్ బట్టి గుంజురు. మన పుస్తకంలో చదివిన ఫస్ట్ దాంట్లో ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తుంటే కనబడ్డది. ఆడోళ్ళ పేర్లు కొంతమంది రాసిండు. రైకల్ అటు ఇటు పోతుంటే కూడా గుంజుకొని వచ్చాలా, ఎట్లా బియ్యం బస్తాలు వేసినట్టుగా వాళ్ళని తీసి బ్యాండర్లు వేస్తున్నట్టు ఆడోళ్ళని. ఇక నువ్వు ఇంతకుముందు ప్రభుత్వానికి నీకు తేడా ఏందే ఆ రేవంత్ రెడ్డి? అందుకే మేము చెప్పినాం రథాకార్ రేవంత్ నాయుడు అని చెప్పి అదే రోజు అన్నాం. నీకు రాజకీయంగా గోరి కడతారు తెలంగాణ జనం, బరాబర్ గోరి కడతారు తెలంగాణ జనం. పక్కా ఆ భూములు 1895 మందికి వాళ్లకు 80% రావాల్సిందే, వచ్చేదాకా ఆగదు. వాళ్లకు ప్రభుత్వ పైసలు కాదు, కోర్టుల కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతిసారి కోర్టు ధిక్కరణ, ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా చేసిరు కదా, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి ఇవ్వాలి. ఆ పొంగులెట్ అనుకోనికి పక్కనే వానికి అక్కడ ఉన్నది ఫంక్షన్ హాలే ఉన్నదట. 100 ఎకరాలు ఉన్నాయి కదా, ఇల్లీగల్ గా కబ్జా చేసి పెట్టి ఉన్నాయి కదా పోడు భూములు. వీళ్ళంతా తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నాయి, అవన్నీ వాపస్ తీసుకోవాలి, గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలి. కోర్టు కూడా అట్లా డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు ఆగుతలేవు. కోర్టు ఉన్న తర్వాత ఎంత ధైర్యం వీళ్ళు వచ్చి అక్కడ చేసేందుకు? అంత ఎక్కడో కోర్టులు కూడా ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అని జనంకు డౌట్ వస్తున్నది. అట్లా రాకుండా చేయాలంటే బరాబర్ కోర్టులు కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వము ఇట్లనే ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏది చేసినా గానీ ఈ ప్రభుత్వము మీరు పర్మనెంట్ గా ప్రజల మనసులకి వెళ్ళి రాజకీయంగా మీరు భూస్థాపితం కాబోతున్నారు. మిమ్మల్ని రాజకీయంగా జనం తగలబెట్టే రోజు తొందరలో ఉన్నదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్న ఈ ఫైట్ లో మేము ఏడాక అయితే ఆడిదాకా పోయేటందుకు సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మేము దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మీతో కలిసి పనిచేస్తాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.